దక్షిణాఫ్రికాతో జరగబోయే ప్రతిష్టాత్మక టీ20 సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన స్క్వాడ్ను ప్రకటించింది. ఈ పొట్టి ఫార్మాట్ సిరీస్కు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించనుండగా జట్టు కూర్పులో యువరక్తం మరియు అనుభవజ్ఞులైన ఆటగాళ్ల ఎంపిక స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ స్క్వాడ్ ప్రకటనలో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన అంశం వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఎంపిక. గిల్ పేరు పక్కన ఒక స్టార్ మార్క్ ఉంచడం చర్చనీయాంశమైందే. దీని అర్థం అతనింకా పూర్తిగా మ్యాచ్ ఫిట్నెస్ సాధించలేదని, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ లేదా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుండి ఫిట్నెస్ క్లియరెన్స్ వస్తేనే అతను జట్టుతో ప్రయాణిస్తాడని స్పష్టమవుతోంది. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉన్న గిల్ ఈ సిరీస్తో రీఎంట్రీ ఇస్తాడా అన్న విషయం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఒకవేళ గిల్ ఫిట్నెస్ సాధించకపోతే అతని స్థానంలో మరొకరిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఎక్కువ మంది ఆల్రౌండర్స్ ఉన్నారు. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులో ఉండడం పెద్ద ఊరటనిచ్చే అంశం. బ్యాటింగ్ మరియు బౌలింగ్లో సమతుల్యత తీసుకురావడానికి శివన్ దుబే, అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్ రూపంలో నాణ్యమైన ఆల్రౌండర్స్ అందుబాటులో ఉన్నారు. వికెట్ కీపింగ్ విభాగంలో కేరళ స్టార్ సంజు శాంసన్ మరియు విదర్భ ఆటగాడు జితేష్ శర్మలకు చోటు దక్కింది. ఓపెనింగ్ విభాగంలో విధ్వంసకర ఆటగాడు అభిషేక్ శర్మకు చోటు దక్కింది. ఒకవేళ గిల్ అందుబాటులో లేకపోతే అభిషేక్ శర్మతో కలిసి సంజు శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ ఉండడం బ్యాటింగ్ లైనప్కు అదనపు బలాన్ని చేకూరుస్తుంది. బౌలింగ్ విషయానికొస్తే పేస్ దళానికి నాయకత్వం వహించడానికి జస్ప్రీత్ బుమ్రా తిరిగి రావడం జట్టుకు కొండంత బలం. అతనికి తోడుగా ఎడమ చేతివాటం పేసర్ హర్షదీప్ సింగ్ మరియు ఐపీఎల్లో సత్తా చాటిన యువ సంచలనం హర్షిత్ రాణా ఉన్నారు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి మరోసారి అవకాశం దక్కింది. అయితే ఈ స్క్వాడ్లో కొంతమంది రెగ్యులర్ టీ20 స్టార్ల పేర్లు లేకపోవడం గమనార్హం. ముఖ్యంగా డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరియు స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, అలానే ఫినిషర్ రింకు సింగ్లకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. అలాగే ఈ మధ్యకాలం మిడిల్ ఆర్డర్లో భారీ హిట్టింగ్ చేస్తున్న రియాన్ పరాగ్ వంటి వారికి కూడా జట్టులో స్థానం లభించలేదు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్లో జితేష్ శర్మ ఎలాగూ పెద్దగా ప్రభావం చూపలేదు. గిల్ కూడా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరిని పక్కన పెట్టి రిషబ్ పంత్, రింకు సింగ్లకు అవకాశం ఇస్తే ఈ స్క్వాడ్ అదిరిపోయేది. ఈ స్క్వాడ్ ఎంపికలో బీసీసీఐ సెలెక్టర్లు ఒకటే తప్పు చేస్తూనే ఉన్నారు. ఇండియన్ క్రికెట్లో ఎదురయ్యే విపరీతమైన ఒత్తిడి కారణంగా ఇప్పుడు పరిస్థితుల్లో ఒక ఆటగాడు అన్ని ఫార్మాట్స్లో కెప్టెన్సీ లేదా వైస్ కెప్టెన్సీ బాధ్యతలు మోయడం, అన్ని ఫార్మాట్లో అత్యుత్తమంగా ఆడడం అసాధ్యం. గిల్ను అన్ని ఫార్మాట్స్లో ఇరికించేయాలి అనే సెలెక్టర్ల ఆతృత కారణంగా గిల్ కెరీర్ పూర్తిగా నాశనమయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని సెలెక్టర్లు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. అంతేకాకుండా గిల్ కూడా అంత గొప్ప టీ20 ప్లేయర్ కాదు అనే విషయాన్ని మరచిపోకూడదు. టీ20ల నుండి గిల్ను తప్పించి అతన్ని టెస్టులని వన్డేలకు మాత్రం పరిమితం చేస్తే అతడికి, ఇండియాకు మంచిది. లేదంటే గిల్ కెరీర్ నాశనం అవడం ఖాయం. ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మొత్తంగా ఇండియా స్క్వాడ్లో ఎవరెవరు టీ20 సిరీస్ కోసం ఎంపికయ్యారో పూర్తి లిస్ట్ ఇప్పుడు చూద్దాం. సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ బ్యాటర్లుగా, జితేష్ శర్మ, సంజు శాంసన్ వికెట్ కీపర్లుగా, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా బౌలర్స్గా, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్స్గా ఎంపికయ్యారు. ఈ స్క్వాడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.